హలో ఫ్రెండ్స్, పుష్పరాజు నిజంగా పుష్పది రూల్ అన్నట్టే బాక్స్ ఆఫీస్ని రూల్ చేసేస్తున్నాడు భయ్య. బాక్స్ ఆఫీస్ని రప చేసేస్తున్నాడు, రఫ్ ఆడించేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక డే 2కి మించి డే 3 కలెక్షన్స్ అయితే ఎక్కువ రాబోతున్నాయి భయ్య. మరి డే 1 అయితే 294 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ అయితే వదిలారు. ఇక ట్రేడ్ లెక్క అయితే 285 కోట్ల వరకు ఉంది. మరి డే 2 మాత్రం 70% వరకు డ్రాప్ అవుతూ కేవలం 130 కోట్లపైనే గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. మరి డే 3 మాత్రం 150 కోట్లపైన గ్రాస్ అనేది రాబట్టబోతుంది భయ్య. బుకింగ్స్ ఆ రేంజ్లో జరుగుతున్నాయి. మరి నిన్నైతే వర్కింగ్ డే అవడం వల్ల టికెట్స్ కూడా తెలుగులో ఎక్కువ హైక్స్ ఉండటం వల్ల బుకింగ్స్ అంతగా జరగలేదు. కానీ ఈరోజు మాత్రం వీకెండ్ అడ్వాంటేజ్తో బాగా బుకింగ్స్ జరుగుతున్నాయి భయ్య. ఇందాకే బుక్ మై షో ఓపెన్ చేశాను భయ్య, చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే 1,03,000 పైన టికెట్స్ అనేవి గంటలో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక మరొకసారి ఓపెన్ చేసి చూస్తే 1,06,000 పైన టికెట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయ్యాయి భయ్య. ఇదైతే ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. అంతకుముందు 1,00,000 పైన గంటలో టికెట్స్ లియోకి బుక్ అయినాయి. ఇక కల్కికి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కికి కూడా బుక్ అయినాయి 1,00,000 పైన టికెట్స్. మరి ఈ విధంగా 1,06,000 పైన అయితే బుక్ అవ్వలేదు భయ్య. ఇది మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక ఆఫ్లైన్ సేల్స్లో కూడా అల్లాడించేస్తున్నాడు భయ్య పుష్పరాజు. మరి నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 30% మాత్రమే ఆక్యుపెన్సీ కనిపిస్తే ఈరోజు అది 40%కి పాకింది భయ్య. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే 40 కోట్ల పైన గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది మూడవ రోజు. నిన్న అయితే రెండవ రోజు 30 కోట్ల పైన మాత్రమే వచ్చింది. ఇక హిందీలో భయ్య యాజ్ యూజువల్గా కలెక్షన్స్ జోరైతే అదే విధంగా పుష్పరాజ్ చూపిస్తున్నాడు భయ్య. డే 2నే 60 కోట్ల వరకు నెట్ అనేది ఈ మూవీకి వచ్చింది. ఇక డే 3 ఆ నెంబరు 50 కోట్ల పైన అయితే ఉండబోతుంది భయ్య. మరి డే 3 కూడా 50 కోట్ల పైన నెట్ అంటే హిందీలో ఇక పుష్పరాజ్ని హిందీ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్లో కూడా వీకెండ్ కాబట్టి మంచిగానే బుకింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఇంకెలా చూసుకున్నా భయ్య 150 కోట్ల పైన గ్రాస్ అనేది మూడవ రోజు రాబోతుంది. మరి ఇంకా నైట్ షోస్, ఫస్ట్ షో, సెకండ్ షో, ఆఫ్లైన్ సేల్స్ ఇటువంటివన్నీ ఇంకాస్త పెరిగినాయి అంటే ఈ నెంబరు 160, 170 వరకు పాకినా సరే మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆ షోస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మరింత ఫుల్ ఇన్ఫర్మేషన్తో మరో వీడియో చేస్తాను భయ్య. మరి ఆ వీడియోని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. థ్యాంక్ యూ.